ఏంటి విషయం? శివగామి, లక్ష్మమ్మ, రామ్ కుమార్, అమృత వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది. నా చెవిలో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? ఏం దివాకర్, నా చెవిలో ఏమైనా పూలున్నాయా? పోనీ పెట్టించుకోమంటావా? వద్దు, నాకు అలవాట్లేదు. ఈరోజు శనివారం, కోర్టుకు సెలవు. మరి బెయిల్ ఎలా దొరికింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? రూల్స్ గురించి మాట్లాడకండి. వాళ్ళని అరెస్ట్ చేసిందెప్పుడు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకి. లేడీస్ ని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హాజరుపరిచారా? లేడీస్ ని 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. ఒకవేళ అనివార్య కారణాలతో ఉంచాల్సొస్తే సెక్షన్ 46/4 ప్రకారం మెజిస్ట్రేట్ నుంచి రిటర్న్ పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. మెజిస్ట్రేట్ లెటర్ ఎక్కడ? మిమ్మల్ని అడుగుతుంది. 10 నిమిషాల్లో నా క్లయింట్స్ అందరూ స్టేషన్ నుంచి బయటకు రావాలి. లేకపోతే ఇంకో గంటలో నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆలోచించండి. అమలా, వాళ్ళని బయటికి పంపించు. ఓకే సార్. కానిస్టేబుల్, సెల్లో పంచి. థ్యాంక్ యూ గాయత్రి. మేడం, మీరు స్టేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? వీళ్ళు మీతో మంచిగా ప్రవర్తించారా? చాలా దారుణంగా ప్రవర్తించారు. అవమానించారు, బెదిరించారు, అందర్నీ కొట్టారు. నాకొక్కదానికి తప్పితే మిగతా వాళ్ళెవ్వరికీ అరెస్టు వారెంట్ లేదు. అన్యాయంగా అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి టార్చర్ పెట్టాడు. నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సీసీటీవీ పనిచేయడం లేదు. ఏంటిప్పుడు? సీసీటీవీలు వర్క్ అవ్వడం లేదు అంటే ఏంటి అర్థం? ఏ కెమెరాలు పనిచేయడం లేదా? కెమెరాలు పనిచేయడం లేదంటే ఇక్కడున్న వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. గాయత్రి, ఈయన మీద డిఫమేషన్ కేసు వేయాలి. అంత తేలిగ్గా ఇతన్ని వదిలిపెట్టను. లక్ష్మమ్మ, మీరు వెళ్ళి వీళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు తీసుకురండి. సరే అమ్మా. పదండి, వెళ్దాం. పదండి. ఏంటి మిస్టర్ రజనీకాంత్, నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? ప్రమాణం చేసినప్పుడు సమానంగా చూస్తానన్నావు. ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? ఆగండి. ఏం రాసుంది దీంట్లో? ఏం రాసుంది? చూడండి. నువ్వే చూడు. దీంట్లో సరే, మీరు వెళ్ళండి. వెళ్దాం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. బెయిల్ తీసుకుని వచ్చాను.
బెయిల్ ఆల్రెడీ ఇచ్చారు కదా. మేడం, నేను ఇప్పుడే కదా వస్తున్నాను. బెయిల్ ఎవరిచ్చారు? అంతా ఆ దేవికి తెలుసు. ఎలా అయితేనే మీరు బయటకొచ్చారు, అదే సంతోషం మేడం. ఈ ఆఫీసర్ సంగతి చూసుకోవాల్సిందే. మేడం, అన్ని మొబైల్స్ తీసుకొచ్చాం. పదండి, అందరం ఇంటికి వెళ్దాం. మ్మ్. నందిని, శివగామి విషయం ఏమైంది? మీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. అయితే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా? అవును, శివగామి బెయిల్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. న్యూస్లో చూశాను. శివగామి ఎక్కడా దొరకడం లేదు. ఎన్నిసార్లు తప్పించుకుంటుంది? నిహారిక, కొంచెం కూల్గా ఉండవు. అసలు అంత ఈజీగా బెయిల్ ఎలా ఇచ్చారో అదే నాకు అర్థం కావడం లేదు. రామ్ కుమార్ గారు, ఆ ఆఫీసర్ చాలా పెద్ద తప్పు చేశాడు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఏదో ఒకటి చేయాలి. హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లైంట్ చేద్దామా? అవన్నీ వేరే వాళ్ళు చేసే పనులు. మనం ఏదైనా స్పెషల్గా చేయాలి. ఆ ఆఫీసర్కి బుద్ధి చెప్పాలి.